రైట్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పైచేయి సాధించింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఒక నిర్లక్ష్యపూరిత వైఖరి, తప్పించుకునే ధోరణిని బీఆర్ఎస్ ఎండగట్టింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తర్వాత మరో మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ దెబ్బకి భయపడిపోయి క్వశ్చన్ అవర్ని రద్దు చేశారు. కేవలం ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ని రద్దు చేశారు. కేవలం మా ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, ప్రభుత్వ వైఫల్యాల్ని అంగీకరించలేక ప్రభుత్వం పారిపోయే విధంగా క్వశ్చన్ అవర్ రద్దు చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. సో దాంతోపాటుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దగ్గర ఎటువంటి చిత్తశుద్ధి కనిపించలేదు. పూర్తిగా దాటవేత ధోరణి, అప్పుల విషయం మొదలుకొని అనేక వైఫల్యాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసే ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా మనకు కనిపించింది. ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నమస్తే మల్లయ్య యాదవ్ గారు. రైట్. మల్లయ్య యాదవ్ గారు, ప్రభుత్వం నిర్వహించినటువంటి బడ్జెట్ సమావేశాలు ఎట్లా అనిపించినాయి? ఒక రకమైనటువంటి బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసినా కూడా దాన్ని తట్టుకొని బీఆర్ఎస్ ఎటువంటి అంశాలు లేవదీయగలిగింది? అంటే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో నిర్వహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నిర్వహించినాయి. ఆ నిర్వహించిన బడ్జెట్ సమావేశాలని ఎట్లా ముందు నడపాలనే ఆలోచన కానీ వాళ్ళకి అనుభవం కానీ లేక ఈరోజు దాన్ని కూడా తిట్ల పురాణానికి వేదిక తయారు చేసే ప్రయత్నం చేశారు. బడ్జెట్ సమావేశాలలో మాట్లాడాల్సిన బిల్లుల గురించి, చట్టాల గురించి, ప్రగతి గురించి, ప్రజల గురించి మాట్లాడాల్సిన నాయకులు, ప్రజాపాలకులు, అక్కడ ఉన్న సభ్యులు, మంత్రులు తిట్ల పురాణాన్ని దాటవేత సమాధానాలతో ఎట్లా మామూలుగా ప్రతిపక్షం వాళ్ళ గొంతు నొక్కాలి, ప్రతిపక్షం వాళ్ళు వేసే ప్రశ్నలు ఎట్లా దాటవేయాలి, దానికి తిరిగి సమాధానం చెప్పాలి, తప్పించుకోవాలని ఒక ఆలోచన చేసేది తప్ప సరైన సమాధానాలు ఆ వేదిక నుంచి చెప్పే ప్రయత్నం చేయలేదు. ప్రజల కోసం సరైన ఒక మెసేజ్ అయితే ఇవ్వాలనో ఆ మెసేజ్ ఇవ్వలేకపోయారు. అంటే ప్రభుత్వం దగ్గర ప్రాపర్గా సమాచారం లేకనా దీనికోసం అట్లా? అంటే ఇప్పుడు ఒక ప్రశ్న అడిగినప్పుడు డెఫినెట్గా ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సరైన సమాధానం అది ప్రజలకు కన్వీనియన్స్గా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రభుత్వం దగ్గర సమాచారం లేదా, సమన్వయం లేదా, దేనికోసం? కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మామూలుగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేని పరిస్థితులలో ఈరోజు ఏదో ఆ రోజు మామూలుగా లంకెల బిందులు ఉన్నాయని చెప్పేసి అధికారంలోకి వచ్చినామని అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఖాళీ కుండలు ఉన్నాయని అన్నారు. ఈరోజు చెప్పిన హామీలు నెరవేర్చలేక ఆ ఏళ్ళేమో చేస్తామని చెప్పేసి అధికారం కోసం అన్నారు. ఈరోజు అసెంబ్లీ వేదికగా మేము అన్ని చేసేసినాం, కొన్నింటికి అయితే హామీలే ఇవ్వలేదు, మేము మాట్లాడలేదు అని అంటారు. వ్యవసాయ శాఖ మంత్రి మేము రుణమాఫీ గురించి ఎక్కడ చెప్పలేదు అని అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి చెప్తే ముఖ్యమంత్రి ఇంకోటి చెప్తారు. ఒక మంత్రికి చెప్పిన దానికి, ముఖ్యమంత్రి చెప్పిన దానికి పొంతలేని సమాధానాలతోని అసలు ఆ సమాధానాలు ఎందుకు చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితులలో ఒకళ్ళకొకళ్ళు పొంతలేని సమాధానాలతో కాలం వెలబుచ్చే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది, సర్కార్కు ఉంది. అప్పులు నిన్న మొన్నటి వరకు బుకాయించే ప్రయత్నం చేశారు. ఇగో తెలంగాణ ప్రభుత్వం ఇంత తప్పు చేసింది, అంత తప్పు చేసింది. ఆఖరికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మామూలుగా నిన్న సహాయ మంత్రి గారు ఓపెన్గా చెప్పేసారు 4,42,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది అని చెప్పేసి. ఈరోజు 4,42,000 కోట్ల రూపాయలు నెల వడ్డీలు చెల్లిస్తుంటే 13,000 కోట్లు అని చెప్పేసి బుకాయించి తప్పుడు లెక్కలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే మాట అసెంబ్లీలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న కృష్ణార్జున్ లాంటి కేటీఆర్, హరీష్ రావు గారు దాన్ని ఎప్పటికప్పుడు ఖండించే ప్రయత్నం చేశారు. దానికి సమాధానం చెప్పలేక మంత్రులు తప్పించుకొని పోయారు. లాస్ట్కి బెదిరించే ధోరణికి, ముఖ్యమంత్రి గారు బెదిరించే ధోరణికి, తిట్ల పురాణానికి తెరలేపే ప్రయత్నం చేశారు. గట్టిగా ప్రశ్నలు అడిగే నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేసి సస్పెండ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అసెంబ్లీని ప్రజల కోసం పెట్టడం కాదు, వ్యక్తిగతంగా బాగా తిడుతున్నారు కాబట్టి ఆ రకంగా నేను ఇట్లా అంటే మా కుటుంబాలు ఉన్నాయిగా, మాకు ఇట్లా చేస్తారని ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి విషయాన్ని కూడా దాన్ని చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అంటే అందరికీ కుటుంబాలు ఉండవా, ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి మాత్రమే కుటుంబం అన్నటువంటి దానిపైన కూడా చర్చ సాగింది. సో అట్లా ఈ రకంగా చాలా ఇష్టరీతిన మాట్లాడుతున్నారని చెప్పుకుంటూనే ముఖ్యమంత్రి అప్పుడు కూడా మన నియంత్రణ కోల్పోయి బట్టలు తీసుకొడతాం, లేకపోతే తోడుకలు తీస్తాం, ఈ టైప్ ఆఫ్ భాష ఉపయోగించడం పట్ల కూడా ఎట్లా అనిపించింది? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి సహనం పాటించాలి, ఓపిక ఉండాలి, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నలుగురు నడుచుకునే విధంగా ఉండాలి. కానీ ఈరోజు శృతి తప్పి, గతి తప్పి, మతి తప్పి మాట్లాడుతున్నాడు ఆయన. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్న ఒక ముఖ్యమంత్రి సమాధానాన్ని దాటవేయడానికి ఎదురోళ్ళని బెదిరించే ధోరణికి దిగుతూ ఉన్నాడు.
ఆఖరికి జర్నలిస్టుల మీద విరుచుకుపడుతూ ఉన్నాడు. అదే జర్నలిస్టులు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది. ముఖ్యమంత్రి కావడానికి ఆయన చేసిన దుష్ప్రచారాలను అన్నింటినీ కూడా ప్రచారం చేసిన అదే యూట్యూబర్స్. ఈరోజు మామూలుగా అనేక విషయాలలో నన్ను అట్లంటారు ఇట్లంటారు, ప్రజల ఆగ్రహావేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఒక జర్నలిస్టులకు వాళ్ళు చేస్తే, మీరు జర్నలిస్టులు ఇట్లా రాస్తారా అట్లా రాస్తారా అంటే ఎడిట్ చేయాలా? సామాన్యులు ఎందుకు తిడుతున్నారండి? బండబూతులు ఎందుకు తిడుతున్నారు? మూసి బాధితులు ఎందుకు తిట్టిరు? కాయకష్టం చేసి ఒక పూట తిని 2 పూటలు పస్తుండి నిలవ నీడలేని నిస్సాయులందరూ సపోజ్ చేసి గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెల్ని నిర్దాక్షిణ్యంగా గొలవొడితే మరో మార్గం లేక వాళ్ళు సాపిచ్చారు, మట్టి పోసారు. ఏ ముఖ్యమంత్రిని చేయకపోవచ్చు. మీరు అసలు ఏ ముందు చూపు లేకుండా, ఎవరితోని కనీసం చర్చలు లేకుండా, ఏది చేస్తే బాగుంటుందనే ఆలోచన లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా, అప్పటికప్పుడు ఏదో అర్ధరాత్రి కళ్ళకు వచ్చిందని చెప్పి తెల్లారి చేస్తే నన్ను ఏదో పుస్తకాలలో మామూలుగా రచిస్తారు అని అనుకొని, కీర్తిస్తారు అని చెప్పేసి అని అనుకొని, చరిత్రలకు ఎక్కడం కోసం గొప్ప గొప్ప పనులు చేసిండని చెప్పేసి అనుకోవటం కోసం ఏదో రాత్రి నిర్ణయాలను పొద్దుపూట అమలు చేయడానికి సామాన్యుల మీద జులుం చేసే ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం తప్ప సామాన్యులను ఆదుకునే ప్రయత్నం చేయలే. ఇవాళ వరకు 70 సంవత్సరాల పరిపాలనలో ఈ హైదరాబాద్లో వేరు గ్రామాల నుంచి స్థిరపడటానికి వచ్చిన వాళ్ళు, కూలినాళ్ళు ఎంతోమంది ఈయనో ఆడనో తలదాచుకునే ప్రయత్నాలలో కొన్ని సంవత్సరాల పాటు స్థిరపడ్డ తర్వాత పిల్లల్ని చదువుకునే క్రమంలో చిన్న ఇళ్లలో పనిచేసుకునేటోళ్ళు ఏండో తలదాచుకోవడానికి గుడిసెలు వేసుకుంటే వాటిని నిర్దాక్షిణ్యంగా రాత్రికి కూరగొట్టారు. ఏ ముఖ్యమంత్రి అయినా మామూలుగా సర్లే ఏదో బతకని తర్వాత ఏదైనా ఉంటే ప్రత్యామ్నాయం చేద్దామని చెప్పేసి జరిగింది. ఇక మీద నుంచి అటువంటి ఆక్రమణలు జరగకుండా చూద్దాం అనేటువంటి ఆలోచన ఉండడం వేరు. ఒకవేళ అటువంటిది అనుకోవటంతో పాటు అట్లా ఉన్నోళ్ళకు కూడా స్థిర నివాసాలు ఉన్నోళ్ళకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మీరు ఏదైనా చేయాలని కూడా చేయాలి. కానీ రాత్రి మామూలుగా తట్టబుట్ట బయటపడేస్తే చదువుకున్న పిల్లల పుస్తకాలు కూడా తీసుకొని ఇచ్చే అవకాశం లేకపోతే ఉన్న బుట్టడు బియ్యమో తట్టడు కూరగాయలు అవి కూడా అందులోనే మట్టిలో కలిసిపోయే ప్రయత్నం చేస్తే ఇంతకంటే ఘోరం ఏముంటుంది? అటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఊరుకుంటారు? సామాన్యులు మామూలుగా విరుచుకుపడ్డారు. ఆ బూతులన్నీ మామూలుగా యూట్యూబర్లు చూపించారు, జర్నలిస్టులు చూపించారు. జర్నలిస్టులు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా, భార్య పిల్లలు ఉన్నారా లేరా అని అంటే మరి మీరు కూడా ఆలోచించాలి కదా. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఏ సామాన్యుడికి నొప్పి కలిగినా అది నా నొప్పి అని చెప్పేసి బిహేవ్ చేసే ఆలోచన మీకు ఉండాలి. అటువంటిది లేకుండా నిర్దాక్షిణ్యంగా సామాన్యుల్ని అమాయకుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాడు తిడితే ఆ తిట్టిన దాన్ని చూపించినందుకు జర్నలిస్టుల్ని బట్టలుప్పి కొడతా అని అంటే మరి ఒక ముఖ్యమంత్రి ఆయన రౌడీజం చేస్తాడా? దాన్ని కూడా మామూలుగా అసెంబ్లీని మిస్యూజ్ చేసే ప్రయత్నమే చేశారు. అసెంబ్లీ వేదిక చట్టాలు చేయాలి, ప్రజల కోసం ఏం చేస్తున్నాం అనేది చెప్పాలి, చేసిన పనులను వివరించడం. తొలి రోజుల్లోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం ఒకటి, తర్వాత ఏకంగా క్వశ్చన్ అవర్ ఒకే ఒక రోజు నిర్వహించారు. క్వశ్చన్ అవర్ అంటే ప్రజా సమస్యల గురించి అక్కడ ప్రస్తావించడానికి ప్రశ్నించడానికి ఉపయోగపడేటువంటి సెషన్ అది. సో దాన్ని ఏకంగా ఒకరోజు నిర్వహించి తర్వాత టోటల్గా పక్కన పెట్టడం. సమాధానాలు చెప్పే పరిస్థితి వాళ్ళకి లేదు కదా. ప్రశ్నలు అడిగేటోళ్ళకి సమాధానాలు చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు ఇస్తా అన్న హామీల కోసము ఏమైంది అని చెప్పి అడిగితే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయడానికి సస్పెండ్ చేసే ప్రయత్నాలు చేసిరు. అనేక మందిని ఇబ్బంది పెట్టి మామూలుగా ఏది చేస్తారేమో అనే ఒక భయభ్రాంతులు కలుగజేయడానికి ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి గారు. అదే రకంగా అసెంబ్లీలో మామూలుగా ప్రశ్నలు అడిగితే ఎక్కడ అడుగుతారో అనే ఉద్దేశంతో వాళ్ళకి సమాధానాలు లేక, చేసిన పనులు లేక, చెప్పుకోలేక వాటిని ఆఖరికి వాయిదా వేసే పరిస్థితి, వాయిదా తీర్మానం మీద ప్రశ్నోత్తరాల సమయం కూడా ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు అడిగితే చెప్పరు. ప్రజలకి జవాబుదారి చెప్పాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం ప్రజలకి జవాబుదారి దాకా పనిచేయదు. మీరు మామూలుగా ఏదైతే వేదికల మీద రాజకీయ ఉపన్యాసాలు ఇస్తారో అదే రకంగా దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా తప్పుడు లెక్కలు చెప్తే చూస్తూ ప్రతిపక్షాలు ఊరుకో కదా. ప్రజలు అసహించుకుంటున్నారు కదా. రుణమాఫీ విషయం ఈరోజు మామూలుగా పదే అయిపోయింది అని చెప్పేసి కింది నుంచి మీద వరకు అందరు చెప్తున్నారు. కాలేదని చెప్పేసి ఛాలెంజ్ చేశారు కేటీఆర్ గారు. ఏ గ్రామం పోదాం, మీ నియోజకవర్గానికి పోదామా, మా నియోజకవర్గానికి పోదామా, ఏ గ్రామంలో కనుక అయితే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. మీరు స్వీకరించాలి కదా. ఎస్ ఇప్పుడు రైతులకు ఇచ్చినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీల విషయంలో, మాటల విషయంలో, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి విషయంలో బీఆర్ఎస్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఎండగట్టింది. తర్వాత వారు అన్నట్టుగా రుణమాఫీ విషయంలో ఏకంగా ఏదో అక్కడ ఇక్కడ బహిరంగ సభలలో ఛాలెంజ్ విసరడం కాదు, ఏకంగా నిండు అసెంబ్లీలో శాసనసభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రైట్గా సవాల్ చేశారు. రుణమాఫీ కంప్లీట్ అయిందని చెప్తున్నారు కదా, ఏ నియోజకవర్గంకైనా, సీఎం సొంత నియోజకవర్గం అయినా సరే, తన సొంత నియోజకవర్గం సిరిసిల్లనే, ఇంకో ఏ గ్రామం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే వెళ్దాం, 100% రుణమాఫీ చేశామని చెబితే, నిరూపిస్తే
ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారంటూ కేటీఆర్ ఓపెన్ సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని మోసాల్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టడంలో బీఆర్ఎస్ సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి బుల్డోజ్ జరిగినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యాల్ని లెక్కలతో సహా, గణాంకాలతో సహా, ఆధారాలతో సహా ఎండగట్టారు. ప్రజలకు అసలు విషయాలంటో బడ్జెట్ సమావేశంలో వివరించగలిగారు. అట్ ద సేమ్ టైం రుణమాఫీ విషయంలో కూడా మల్లయ్య యాదవ్ ఇందాక మీరు మాట్లాడినట్టుగా రుణమాఫీ విషయంలో సీఎం సొంత నియోజకవర్గం అయినా సరే, నా నియోజకవర్గం అంటే సిరిసిల్ల నియోజకవర్గం అంటూ కేటీఆర్ నియోజకవర్గం అయినా సరే, ఇంకా రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం అయినా సరే 100% మేము రుణమాఫీ జరిగిందని ఏ గ్రామంలో నిరూపించబడినా కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారంటూ అది బహిరంగ సభలలో అక్కడిక్కడ మాట్లాడడం కాదు, పార్టీ ఆఫీసుల్లో మాట్లాడడం కాదు, ఏకంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎదురుగా చేసినటువంటి సవాల్. దీన్ని ఎట్లా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఆన్ రికార్డు కదా, అవును. రికార్డు పరంగా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా, రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం బాధ్యత ఉన్నా, ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఏ రకంగానైతే మీరు తీసుకోని వాళ్ళు ఉంటే కూడా పోయి వెంటనే పోయి తీసుకోండి, డిసెంబర్ 9వ తారీఖున మేము అధికారంలో రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పిన హామీకి కట్టుబడి ఆ లెక్కల ప్రకారం ఏదైతే మామూలుగా ఆ రోజు వాళ్ళకున్న గణాంకాల ప్రకారం చేస్తామన్నారో దానికి నిలబడి ఈరోజు అయింది అని చెప్పేసి అనే నమ్మకం, విశ్వాసం ఉంటే ప్రభుత్వ పరంగా వాళ్ళకు లెక్కలు ఉన్నాయి కాబట్టి దానికి కట్టుబడి ఈరోజు ఆ ఛాలెంజ్ని స్వీకరించాలి. వాళ్ళ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినా కానీ ఏదైనా గ్రామంలోకి పోయేసి ఇంతకుముందు కూడా అనేక సందర్భాలలో ఈరోజు కేటీఆర్ గారు అసెంబ్లీ వేదిక చెప్పారు, ఇంతకుముందు హరీష్ రావు గారు కూడా ప్రజల మధ్యలో పోయి చెప్దాం, గన్మెన్లు లేకుండా పోయి మాట్లాడదాం, నేను రక్షణ లేకుండా వస్తే మీరు కూడా రండి, ఏ గ్రామంకి అనుపోదాం అని చెప్పేసి. మరి ఎందుకు స్వీకరించట్లే ఆ ఛాలెంజ్ని? నిజంగా వాళ్ళు చేసిండ్రు అని అంటే ఈరోజు ప్రజల్ని అసెంబ్లీలో కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. అధికారంలో రావడం కోసం ఏదైతే మాటలు చెప్పారో, అబద్ధపు ప్రచారాలు చేసిరో, సరే ఆ రోజు అధికారంలో రావడం కోసం అవుతుందా కాదా అనేది ఆలోచించకుండా చేశారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిరు, ఏం చేయలేదు అన్న గణాంకాలు చెప్పాలి. ఇక్కడ కూడా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు. జాతీయ మీడియాలో కూడా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, అది మన ఎన్నికలు కాదు, పరుగు పందెం కాబట్టి, పరుగులో గెలవాలి కాబట్టి, పరుగు పందెం ఉండాలి కాబట్టి మేము చెప్పేస్తున్నాం అనే ధోరణిలోనే మాట్లాడారు. అంటే దాని ఒక పరుగుల ఎలక్షన్ ప్రక్రియని, ప్రజలకిచ్చే మాటల్ని ఒక పందెంతో కంపేర్ చేయడం అనేది కూడా స్థాయిని తగ్గించినట్టు కదా. అంటే వాళ్ళు ఏది మాట్లాడినా ఒక రాజకీయ పార్టీ అయి ఉండి మేము చేయగలిగేదే చెప్తాము, చేయలేని చెప్పము అని చెప్పాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు పరుగు పందెంతో పోలిస్తే వచ్చిన తర్వాతనైనా మీరు కింద పడో మీద పడో చేయాల్సిన బాధ్యత ఉంది కదా, మాట ఇచ్చి నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది కదా. గ్రామాలలో మామూలుగా ఒక మాట తప్పినోడిని ఏమంటారు? ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రజలు అదే అంటున్నారు రేవంత్ రెడ్డిని. ఈ సర్కారు మీద ఎవరికి నమ్మకం లేదు, ఏం చెప్పినా చేస్తారనే విశ్వాసం లేదు. ఏదైనా చెప్తే ఈ హామీలు ఇచ్చినా కానీ రేపు ఇంకేదైనా చెప్పినా కానీ వీళ్ళు చేయగలిగిన సామర్థ్యం ఉన్న నాయకత్వం కాదు, చేయగలిగిన ప్రభుత్వం కాదు అని చెప్పేసి ఈరోజు అసహించుకుంటున్నారు. నవ్వుల పాలైంది ప్రభుత్వం. ఏది కూడా చేస్తారనే నమ్మకం లేదు. మొక్కబడిగా ఇక్కడో అక్కడో ఒకటి చేసినామని చెప్పటం, మొత్తం రాష్ట్రానికి చేసినామని చెప్పటం. కానీ యాక్చువల్ లెక్క 40 lakhs ముందు రైతులు 40 లక్షల మంది దాకా ఉన్నారు, వాళ్ళకు 40,000 కోట్ల పైచిలుకు అవుతాయి, రుణమాఫీ టోటల్ చేయాలంటే మాట్లాడారు. తర్వాత 30కి వచ్చింది, తర్వాత 26కి వచ్చింది, లాస్ట్కు 20,000 కోట్లు. మొన్న అసెంబ్లీ కూడా మళ్ళీసారి ప్రకటించారు ఆయన 25 లక్షల పైచిలుకు మంది రైతులకి 20,000 కోట్లు మేము చేసామనేది. సో దాంట్లో కూడా హరీష్ రావు గారు లెక్క చెప్పారు ఒకటి, 20,000 కోట్లు అంటే రైతు బంధు డబ్బులే ఎగ్గొట్టినాయి 12,000 కోట్లు ఉన్నాయి. సో 12,000 కోట్లు కలుపుకుంటే మీరు ఇచ్చింది కేవలం రుణమాఫీ కోసం చేసింది 8,000 కోట్లు మాత్రమే అనేది ఒక లెక్క కూడా అసెంబ్లీ ముందు వివరించారు ఆయన. డెఫినెట్గా ఈరోజు నవంబర్ 23లో ఏదైతే ఎన్నికలు కాకముందు రైతు బంధు కోసం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సాంప్రదాయ ప్రకారం వేసే, వాయిదా ప్రకారం వేసే డబ్బుల్ని రైతుల కోసం పెట్టినవి ప్రభుత్వానికి ప్రతిష్ట ఎక్కడ పెరుగుతుందో ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అని చెప్పేసి అడ్డగిచ్చే ప్రయత్నంలో హైకోర్టును ఆశ్రయించి ఆపిరు. ఆపిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డబ్బుల్ని రైతులకు యథావిధిగా పంపిణీ చేయాల్సిన ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం కక్కుర్తిపడి జేబులు నింపుకోవడానికి కాంట్రాక్టర్లకు చెల్లింపు చేసింది, రైతుల నోట్లో మట్టి కొట్టింది. ఈరోజు రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ, రైతు బంధు 2 పైసలు కలిపి ఒకవైపు 12,000 కోట్లు స్వాహా చేసి ఇవి అవి కలిపి 20,000 కోట్లు చేసి మేము చేసినామని చెప్పేసి చేతులు దులుపుకుంటూ ఉన్నారు. బోనస్ వేసినా అని అన్నారు, బోనస్ ఎవరికి వేసింది లేదు. మొదటి దఫాలో కొంతమందికి నామమాత్రం వేసిరు, మేము వేసినాం అని చెప్పేసి అన్నారు. అంత కలిపితే ఒక 500 కోట్లు వేసిరేమో. మిగతావి బోనస్ చివరి రైతుకి ఎవరికి రాలేదు. ఐకేపీ సెంటర్లు ప్రారంభం అయిన తర్వాత 4 రోజుల వరకు కనీసం ధాన్యం కొనుగోలు చేయలే. ఆ తర్వాత రైతులు మరో మార్గం లేక మిల్లర్ల దగ్గరకు పోతే
తాలు పేరు మీద తూకం పేరు మీద మోసం జరిగింది అని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు చేశారు. పట్టించుకున్న నాదుడు లేడు. మిల్లర్లతోని కుమ్ముక్కయ్యారు. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిల్లర్లతోని కుమ్ముక్కై రైతులను పట్టించుకోక కమిషన్ల కోసం కక్కుర్తుపడి వరి ధాన్యాన్ని గతంలో ఉన్న ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుంటామంటే మిల్లర్లు తీసుకుంటామన్న దానికంటే ఇంకా తక్కువ 200 రూపాయలతో తక్కువ టెండర్ కాల్ఫర్ చేపించేసి సిండికేట్ చేపించి వాళ్ళకి టెండర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని ఇవాల్టి వరకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ప్రభుత్వం ఖజానాకి గండి పడుతున్నా కానీ కట్టించుకోలేదు. రైతులకి వెయిట్ చేయడం కంటే ఎవరికొకరికి అమ్మేసుకుందాం అనేటువంటి ఆలోచనలకు రైతులు వచ్చేస్తారు, ఇక వచ్చేస్తారు అంతే కదా. రైస్ మిల్లర్లు మామూలుగా వాళ్ళు స్వతహాగా వాళ్ళ దగ్గర స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ను వాళ్ళు తీసుకుంటామంటే కాదని చెప్పేసి ప్రైవేటు వీళ్ళ సంబంధించిన సిండికేట్ నొప్పచెప్పడానికి బస్తాకి 200 రూపాయల కమిషన్లు బుక్కి ఈ రోజు వరకు అటు గవర్నమెంట్కి వాళ్ళు కట్టాల్సిన కాంట్రాక్టర్లు కట్టాల్సిన పైసలు కట్టలేదు, ఇటు రైస్ మిల్లర్ల దగ్గర నుంచి తీసుకోవట్లేదు. దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా. ఈరోజు కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పేసి ఏం చేస్తున్నారు, నీళ్ళన్నీ సముద్రంలో కలిసిపోతే పంటలు ఎండిపోతూ ఉన్నాయి, ఈడ ఇసుక అమ్ముకుంటున్నారు. రోజుకు 1000 లారీల ఇసుకని ప్రైవేట్ కాంట్రాక్టర్ల జేబులకి కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుకోవడానికి దండుకోవడానికి ఈరోజు రైతుల నోట్లు మట్టి కొట్టారు. ఒకవైపు మొత్తం ఎక్కడ చూసినా కానీ యావత్ తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతం అంతా పంటలు ఎండిపోతున్న పరిస్థితి. ఇంతకుముందు సిరిధాన్యాలు వచ్చినాయి. ఇంతకుముందు మామూలుగా ఎప్పటికప్పుడు ధాన్యపు రాశులతో తొలిదూగిన తెలంగాణ ఈరోజు పంటలు పెట్టుబడి పెట్టి ఎండిపోయి బాధపడుతున్న రైతును కనీసం ఓదార్చే పరిస్థితి లేదు. నష్టపోయిన రైతును ఆదుకుందాం అనే ఆలోచన లేదు. సో ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కాక అంటే చాలామంది అయిందని చెప్పేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సరే సవాల్ విసిరినా కూడా సవాల్ స్వీకరించే పరిస్థితే కనిపించట్లేదు ఒకటి. సో 2 లక్షల లోపు రుణమాఫీ కాకనే ఇంకా చాలా లక్షల మంది రైతులు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఒకటైతే 2 లక్షల పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఇక అది మేము చెప్పలేదు అనేది ప్రభుత్వం చేతులు ఎత్తేసారు. మొన్న తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి, మీరు 2 లక్షల లోపే చెప్పాము అది చేసేసాం అనేది. కానీ అదే ముఖ్యమంత్రి 2 లక్షల పైన ఎంత రుణం ఉంటే మీరు బ్యాంకులో కట్టేసుకోండి అప్పుడు 2 లక్షలు చేస్తామన్నారు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ప్రభుత్వం ఏమీ చెప్పని పరిస్థితి. అసలుకే లేదంటే ఇంకా మామూలుగా కొసరికేడికి వస్తుంది. మనం చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, అసలు నువ్వు వచ్చే నెల వరకు జీతాలకి డబ్బులు ఫస్ట్ రాగానే ఎట్లా వేయాలని చెప్పేసి ఆలోచనలో ఉంటే మొదటి తారీఖు వచ్చింది అని అంటే జీతాలకే డబ్బులు లేవంటే మీరు డిఏలు అడుగుతున్నారు ఏంది, మాకు నిరసన పేరు మీద 2 గంటలు అదనంగా జర్మనీలో చేసినట్టు పని చేయండి అని చెప్పి చెప్తూ ఉంటే అసలు పనిచేస్తున్న ఉద్యోగస్తులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నోళ్ళు వీళ్ళు ఇంకా మామూలుగా రుణమాఫీలు చేసి ఇది చేస్తారు. ఎక్కడికి అందితే అక్కడ అందినంత వరకు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ అప్పు మామూలుగా దేనికి ఉపయోగించారు అంటే లెక్కల పత్రాలు లేవు. తీసుకొచ్చిన ఖాతాకి మేము వడ్డీ కడుతున్నామని అంటారు. కానీ ఆ రోజున ఆదాయం ఎందుకు పడిపోయింది అనే దానికి సమాధానం ఉండదు. తెలంగాణ ప్రభుత్వం దిగిపోయే ముందు ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయం ఈరోజు దాదాపుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు తగ్గడానికి కారణం ఏంది, దాన్ని ఎట్లా సరిదిద్దుకుందాము, రాష్ట్ర ప్రగతిని ఎట్లా ముందుకు తీసుకుపోదాము, ఇక్కడ స్థిరపడ్డ వ్యాపారస్తులకు ఎట్లా ప్రొటెక్షన్ ఇద్దాము అనేది ఏం లేదు. ఎవరైనా వ్యాపారస్తుడు అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా లాగాలనే ఉద్దేశంతో స్థిరాస్తి వ్యాపారాలకు సంబంధించి స్క్వేర్ ఫీట్కి RR ట్యాక్సులు పెట్టారు. ఆ ట్యాక్స్ల మూలాన ఈరోజు మామూలుగా హైదరాబాద్లో ఎవరు వ్యాపారం చేసే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ వేరే రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఉన్న స్థిరాస్తి వ్యాపారాలన్నీ నిర్వీర్యం చేసి ఆదాయం పోగొట్టుకుంటూ స్తంభించిపోయిన కొంతమంది మన రియల్టర్లు బిల్డర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 2-3 ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. బిల్డర్ల వ్యాపారస్తుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. రేపు మాపు హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే సామాన్యుడు కూడా భయపడే దుస్థితి వచ్చేసింది. వ్యాపారాలకు ఎక్కడికక్కడ మామూలుగా నిలిచిపోవడంతో మనీ సర్క్యులేషన్ దెబ్బతిన్నది. పండగలు చేసుకోవాలంటే ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు తెలంగాణలో 15 నెలల క్రితం జరిగిన ప్రతి పండగ వాతావరణం చూసిన దానికి ఈ 15 నెలలుగా వస్తున్న పండగ దసరా కానీ, అది దీపావళి కానీ, సంక్రాంతి కానీ పండగ జరిగిందంటే రేపు అప్పు చేస్తే మళ్ళీ మనకి ఆదాయ మార్గాలు లేవు కాబట్టి ఏం చేద్దాం, ఉన్నదాంట్లో సర్దుకుందామని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా ఆర్థిక సంక్షేమం ఏర్పడ్డది. ఇంకా సంవత్సరం తర్వాత ఏమవుతుందో తెలియని అయోమయ పరిస్థితులలో ఉన్నారు. ఎక్కడికక్కడ ఎవరైనా ఇంతో అంతో 10 రూపాయలు ఉంటే ఏ వ్యాపారం చేయాలన్నా కానీ బయటికి తీస్తే ఏమవుతుందో అనే భయాందోళన మధ్యలో ఉన్నారు. అమ్మకాలు లేవు, కొనుగోళ్లు లేవు, ట్రాన్సాక్షన్ డబ్బులు ఆడుతుంటే అది ఇంకో రంగానికి పెట్టుబడిగా మారుతూ ఉంటుంది. అన్ని రంగాలు అనేది ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి, మీకు ఒక బిల్డింగ్ జరుగుతుంది, వారం పేమెంట్ ఇస్తాడు బిల్డరు. సాటర్డే రోజు పోయి కూరగాయలు తెచ్చుకుంటారు, నూనె తెచ్చుకుంటారు, మందో మాకో ఏదో ఇదంతా సేల్ ట్యాక్స్, GST, ఆదాయం ప్రభుత్వానికి అటు రొటేషను ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దాదాపుగా 15 నెలలుగా ఆ క్రమంలో కనీసం అటువంటి క్రయ విక్రయాలు లేవు, వ్యాపారాలు లేవు.
ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ప్రభుత్వ ఆదాయం గండిపడ్డది, ప్రజలలో మనీ రొటేషన్ దెబ్బతిన్నది. హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఉన్న స్థిరాస్తి వ్యాపారాలలో మామూలుగా కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఈరోజు కనీసం మందలిచ్చే నాదుడు లేడు. వాటిగా ప్రభుత్వ అనాలోచిత విధానాలతోటి అసమర్థ నిర్ణయాలతోటి మొత్తం మార్కెట్ అంతా కూడా స్తంభించిపోతున్న పరిస్థితి. ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ పార్టీ సఫలీకృతమైంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ప్రజలకు అసలు వాస్తవాలంటే చూపించారు. అప్పులు 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 అంటూ తప్పించుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నెపం వేసే ప్రయత్నం ఎట్లా చేస్తుందనే సాక్ష్యాధారాలతో సహా అన్ని విషయాల్లో కూడా ఒక స్పష్టమైనటువంటి నిజాల్ని ప్రజల ముందు ఉంచడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిపోయింది. బీఆర్ఎస్ జోరు, కాంగ్రెస్ బేజారు, ఇదే మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినటువంటి తీరును రిఫ్లెక్ట్ చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా విస్మరిస్తోంది ప్రభుత్వం, ఏ రకంగా మాయమాటలు చెప్తోంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంకా ఏ రకంగా బదనాం చేస్తుంది, వాళ్ళ వాస్తవానికి అప్పులేంటి లెక్కలేంటి అనేది చాలా ఆధారాలతో సహా అసెంబ్లీలో ఎండగట్టారు బీఆర్ఎస్ నాయకులు. రైట్, మల్లయ్య గారు, సో అప్పుల విషయం అనేది ఇందాక మనం మాట్లాడాం, అదొక అంశం. అయితే ముఖ్యమంత్రి కేవలం ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా అనేక అంశాలు మాట్లాడడం కావచ్చు. సో దాంట్లో భాగంగానే నన్ను అనవసరంగా జైల్లో పంపించారు, నేను కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లేనంటూ ఒక సానుభూతి పొందే విధంగా వ్యాఖ్యానించారు, మాట్లాడారు అనేది కూడా ఒక విషయం ఉంది. ఇప్పుడు అక్రమ కేసులు పెట్టడానికి పూనుకున్నది రేవంత్ రెడ్డి గారు. అక్రమ వ్యాపారాలల్లో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఇన్వాల్వ్ అయింది రేవంత్ రెడ్డి గారు. ఆయన ఇంతకుముందు ఏ ఏ కేసులలో జైలుకు పోయింది అనేది యావత్ తెలంగాణ ప్రజానీకానికే కాదు మొత్తం ప్రపంచానికే తెలుసు. ఆయన చేసిన అన్ని చీకటి సామ్రాజ్య పనులు, ఎప్పటికప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఇటువంటి విషయాలలో జైలుకు పోయినా ఈరోజు మామూలుగా వేరే విషయాల గురించి జైలుకు పంపించారు నన్ను అని చెప్పేసి బాధపడితే, మరి ఆయన చేసినప్పుడు కూడా ఆయన కూడా చేసిన ఉదాహరణలు ఉన్నాయి కదా, చాలా కోకొల్లలు కదా. ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసిండు ఏంది అనేది కనీసం అధికారులను కూడా వదిలిపెట్టకుండా, వ్యాపారస్తులను కూడా వదిలిపెట్టకుండా బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు కోకొల్లలు. ఆర్టీఐని అడ్డం పెట్టుకొని సంపాదించిన పైసలు ఏంది, ఆయన రాజకీయ పబ్బం ఎట్లా గడుపుకున్నాడు అనేది, ఆయన చీకటి సామ్రాజ్యం ఎట్లా నడిపించింది అనేది యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు. ఈరోజు ఏదో అధికారం వచ్చింది కదా, ముఖ్యమంత్రిని కదా, ఏదో సానుభూతి కోసం మామూలుగా కన్నీటి వదిలితే సరిపోతుంది అనుకుంటే మీరు చేసిన పాపాలు ఎంటాడుతూనే ఉంటాయి. గతంలో ఎంతమందిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఏంటిది అని అనేది ఇవన్నీ చరిత్ర. సో అందుకే రియాక్ట్ అయ్యారు, స్వతంత్ర పోరాటంలో ఏం జైలుకి వెళ్ళలేదు అంటూ ఆయన కూడా వ్యాఖ్యానించారు. అంటే ఫ్యామిలీ అనేది అందరికీ ఉంటుంది ఫ్యామిలీ, అప్పుడు మా ఫ్యామిలీని ఇబ్బంది పడే విధంగా మాట్లాడినప్పుడు కానీ మీరు చేసినటువంటి సార్ దాని గురించి బాగానే రిప్లై ఇచ్చారు ఆయన. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడానికే కదా ఫామ్ హౌస్లో ఆఖరికి ఫంక్షన్ చేసుకుంటుంటే కూడా డ్రగ్స్ అనే పేరు మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇంట్ల మీద కూడా డ్రోన్లు తిప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం కోసమే కదా ఫార్ములా ఈ రేస్ కేసు అని చెప్పేసి అనేక రకమైన మానసిక ఒత్తిడికి గురి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయన మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నన్ను వ్యక్తిగతంగా భార్య పిల్లలు ఉన్నారు మీకు లేరా, లేకపోతే ఏదో ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మానసికంగా కుంగిపోతున్నా అని చెప్పినప్పుడు ఎదుటోళ్ళు కూడా అదే రకంగా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కదా. కాబట్టి నువ్వు చేసిన అన్ని చీకటి పనులు వేరే వాళ్ళు చేసారని చెప్పేసి అని అనుకుంటే నువ్వు చేసిన పనులకి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఇవాళ ఏదో బెదిరిద్దాము అధికారం ఉంది కదా అని చెప్పేసి అని అంటే ఎవరు బెదిరిపోవడానికి కూడా సిద్ధంగా లేరని చెప్తూనే నిజంగా ఆయన చేసుకునే పాపాలకు ఆయన శిక్ష అనుభవించిండు. ఎవరైనా దానికి వేరే వ్యక్తిగతంగా కావాలని ఎవరు ఇబ్బంది పెట్టి చేసింది ఏం లేదు. స్వాతంత్ర సమరం ఏం కాదు ఆయన చేసింది. ఆయన ఎందుకు జైలుకు పోయిండు ఏంది అనేది ఇక మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద బులెటిన్లో ఉన్నాయి, ఇప్పటికి కూడా కోర్టుల కేసు పెండింగ్ ఉంది కదా. కాబట్టి ఈరోజు సానుభూతి కోసం మాట్లాడటం కాదు, ఆయన చేసిన పాపాలే ఆయన వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేసిన గతంలో రివెంజ్ కోసం మామూలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్పేసి కేటీఆర్ గారు అనేక సందర్భాలలో చెప్పారు. కాబట్టి ఈరోజు ఏదో సానుభూతి కోసం మాట్లాడతా అంటే కుదరదని చెప్పేసి కూడా రైట్, ఓకే. సో దాంతోపాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏ వేదిక అయినా ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుందేమో ఈ రకంగా మాట్లాడితేనటువంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్న పరిస్థితి. రాష్ట్రం దివాలా తీసింది అని మాట్లాడడం కావచ్చు, ఒక కాళేశ్వరం లాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్టుని దాన్ని కీర్తించాలి, దాన్ని కొనియాడాలి, అవసరం దాంట్లో ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్లాల్సింది. కానీ దానికి ఏకంగా కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అంటూ దాని యొక్క ఉపయోగాన్ని, దాని ప్రతిష్టని, దాని స్థాయిని తనకు తానుగా తన ఒక గొప్ప ప్రాజెక్టు ఉన్నటువంటి రాష్ట్రాన్ని కీర్తించకుండా ప్రాజెక్టు యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కూలేశ్వరం మాట్లాడడం ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ అసమర్థతని ఒప్పుకోలేక, వాళ్ళ అనుభవం లేక,
అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటల వల్ల ఈ తెలంగాణ ప్రతిష్ట దిగజారింది తప్ప ఈరోజు శాంతి భద్రతలు లోపించినాయని వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టి చెప్తున్నంత మాత్రాన ఈ తెలంగాణ ప్రతిష్ట ఏం దిగజారలే. ఈరోజు అప్పుల ఊబిలో ఉంది అని చెప్పి చెప్పింది ఎవరు? అసెంబ్లీ వేదికగా అనేక సందర్భాలలో అనేక వేదికల మీద ముఖ్యమంత్రి గారు తెలంగాణ అప్పుల పాలైందని చెప్పారు. దానివల్ల ప్రతిష్ట దిగజారింది. ఈరోజు కాగు లెక్కల ప్రకారం కానీ ఉన్న అధికారిక లెక్కల ప్రకారం కానీ ఆ రోజు ఉన్న ఆదాయానికంటే ఈరోజు దిగిపోయింది అని చెప్తా ఉన్నారు. దాన్ని తప్పుల తడక తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ అనుభవ రాహిత్యంతో ఈరోజు మొత్తం తెలంగాణ ఆదాయం పడిపోతూ ఉంది. అన్ని వ్యాపారాలు ఇన్ని నుంచి తరలించుకుపోతూ ఉన్నారు, వేరే రాష్ట్రాలకు పోతూ ఉన్నాయి. కాబట్టి కాళేశ్వరం పేరు మీద ఇసుక వ్యాపారం కోసం జేబులు నింపుకోవడం కోసం సముద్రంలో నీళ్లు కలిసిపోతూ ఉన్నాయి, పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, రైతుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు. ఇది వాళ్ళ అనుభవ రాహిత్యం కదా. ఈరోజు వారబందీ పేరు మీద నీళ్ళు ఇస్తామనంటే తెలంగాణలో నమ్ముకున్న రైతాంగం వేసవి పంట వేసుకుంటే నీళ్ళు ఇవ్వలేకపోతే బోర్లు ఎండిపోతే భూగర్భ జలాలు పడిపోతే ఇవాళ ఎక్కడికక్కడ పంటల పొలాలు వెళ్ళిపోతుంటే ఎడ్లు మేస్తున్నాయి, బర్రెలు మేస్తున్నాయి, గొర్రెలు మేస్తున్నాయి. దిక్కుముక్కు లేని బతుకు సంసారం అయిపోయిందని చెప్పేసి తెలంగాణ రైతాంగం గగ్గోలు పెడుతూ ఉంది. వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు, దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంది తప్ప ఈరోజు రైతాంగం గురించి పట్టించుకోవట్లే. అప్పుల పాలైన ఈ తెలంగాణని ఏదో సర్దిద్దటానికి 1,50,000 కోట్లు అప్పు చేసినా అంటున్నాడు. మరి మొత్తం తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత 4,42,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పేసి నిన్నగాక మొన్న కాగ్ నివేదికలు చెప్పినాయి. కేంద్ర సహాయ మంత్రి కూడా చెప్పిండు. మీరు చెప్పిన 1,50,000 చొప్పున 1 సంవత్సర కాలంలో 1,50,000 చేస్తే మీకు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు అవుతుంది? అది మొదటి సంవత్సరమే 1,50,000 కోట్లు అప్పు చేస్తే 2 సంవత్సరం ఎంత చేయాలి, 5 సంవత్సరాలు ఎంత చేయాలి? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు ఈ తెలంగాణని సర్వనాశనం చేసే దుస్థితి మీ ప్రణాళిక ఆ రకంగా ఉపడుతూ ఉంది. మరో శ్రీలంక అన్నారు. మీ ఆధ్వర్యంలో ఈరోజు మరో శ్రీలంక కాబోతుంది. కానీ అప్పులు ఏ రాష్ట్రమైనా చేయొచ్చు. ఆ అప్పులు అనేది సంపద పెంచాలి, సంపద సృష్టించాలి, దాన్ని ప్రజలకు అందాలి. సో అదైతేనే అప్పుడు దానికి అప్పులకు సార్థకత ఉంటుంది. ప్రజలు కూడా అడుగుతున్నారు కదా, అప్పు చేసి ఏం చేసిరో అభివృద్ధి గురించి చెప్పండి. అప్పు గురించి ఏదైతే ఊక గగ్గోలు పెడుతున్నారో కేసీఆర్ కాలంలో బీఆర్ఎస్ హయాంలో అప్పు చేసిరు అంటారు కదా, దానికి సంబంధించిన అభివృద్ధి కూడా చెప్పండి. ఏమేం జరిగింది అనేది అభివృద్ధి చెప్పకుండా అప్పుల గురించి ఎందుకు చెప్తున్నారు? అభివృద్ధిని కూడా చెప్పాలి కదా. కాళేశ్వరం ఓ మహత్తరమైన ప్రాజెక్టు. అదే రకంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చిర్రు. ఇవాళ ఆ ట్రాక్టర్కి డీజిల్ పోసే దిక్కు లేదు. గ్రామాలు వ్యవస్థ దెబ్బతినిపోయినాయి. ఎక్కడికక్కడ పరిపాలన గాలి కుదిలేసిరు. అస్తవ్యస్తంగా రోగాలమయమవుతుంది. పట్టించుకునే నాదుడు లేడు. గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే కనీసం మందులు ఇచ్చినోడు లేడు. ఇవాళ డెలివరీలకు పోతే పట్టించుకున్న నాదుడు లేడు. ఇంతకుముందు ఫ్రీ డెలివరీలు చేసినాం, అదే రకంగా కిట్లు ఇచ్చినాం. తెలంగాణ మహిళా ఆడపడుచులకు అందరికీ కూడా కిట్లు ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకరంగా అనేక రకంగా వైద్యాన్ని అందించినాం. ఈరోజు పట్టించుకునే నాదులు లేడు. విద్యారంగాన్ని గాలి కుదిలేసారు. గిరిజన హాస్టళ్ళల్లో గురుకులాలల్లో పాములు గరుస్తున్నాయి, తేళ్లు గరుస్తున్నాయి, విషపారదని ఎంతమంది హాస్పిటల్ పాలవుతున్నారు. పట్టించుకున్న నాదులు లేడు. వాళ్ళ భోజన వసతుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ అన్ని వ్యవస్థలు దిగజారిపోయి అన్ని వ్యవస్థలు అపరిస్థితి పాలవుతూ ఉంటే ఈయన మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొడతా ఉన్నాడు. ఆయన సీట్ని కాపాడుకోవడానికి, అధిష్టానం మెప్పు పొందడానికి ముడుపులు ఈ నుంచి ఎట్లా తీసుకుపోవాలని చెప్పి చూస్తున్నాడు. ఈడ అప్పులు చేసిన పైసలు ఆడ ముడుపుల రూపంలో చెల్లిస్తున్నాడు. కమిషన్ల పేరు మీద 20% 30% కాంట్రాక్టర్లకు ఇచ్చేసి ఆ పైసలు ముడుపులు చెల్లించడానికి, సీట్ని కాపాడుకోవడానికి అధిష్టానం దగ్గర కాంగ్రెస్ దగ్గర లాలూచి పడుతున్నాడు. సో అదే విషయం ఢిల్లీ దగ్గర పోయేసి మోడీ దగ్గర నా పదవిని కాపాడటానికి రేపేదైనా జరగరాని జరిగితే కాంగ్రెస్లో మీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి బడే బాయ్ అని సంబోధించుకుంటూ ఆయనతో సత్సంబంధాలు. సో ఇప్పుడు కమిషన్ల గురించి ప్రస్తావించారు కాబట్టి మొన్న ఇదే విషయాన్ని కేటీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు సొంతంగా మీ పార్టీ ఎమ్మెల్యేలే 30% కమిషన్ అడుగుతున్నారు అనేది ఆరోపణ చేశారు. తర్వాత కాంట్రాక్టర్లు కూడా తమ బిల్లులు చెల్లించడం కోసం 20% స్ట్రైట్గా కమిషన్ అడుగుతున్నారంటూ వాళ్ళు ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేస్తే బట్టి విక్రమార్క చాలా రియాక్ట్ అయ్యారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం, బెదిరింపు ధోరణిగా మాట్లాడడం కూడా మనం చూసాం. సమాధానం చెప్పలేక పూతుల పురాణం మొదలు పెడుతున్నారు కదా ముఖ్యమంత్రి. అట్లే చేస్తున్నాడు డిప్యూటీ స్పీకర్ కూడా. ఒళ్ళు దగ్గర పెట్టుకోవటం ఏందండి? మామూలుగా కాంట్రాక్టర్లే బహిరంగంగా పోయి మా బిల్లులు ఇవ్వటం కాలయాపన జరుగుతుంది, మా బిల్లులు ఇవ్వండి, దానికంటే అదనంగా మా దగ్గర 20% కమిషన్ అడుగుతున్నారు, ఇప్పటికే వడ్డీలు కట్టలేక వస్తున్నాం పెట్టుబడులకి, మీరు బిల్లులు ఇవ్వకపోగా కమిషన్లు ఇస్తేనే ఇస్తాము, బిల్లులు చెల్లిస్తామని అంటే ఎట్లా అని చెప్పేసి ఆందోళనకు దిగితే దానికి సమాధానం చెప్పలేక ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి బెదిరించే చర్యలకు పాల్పడితే ఎట్లా? మళ్ళీ దానికి తిరిగి సమాధానం చెప్తే ఒక దళితుడే అని చెప్పేసి అండగట్టే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి సమాధానం లేవు. చెప్పిన తప్పులు ఏ రకంగా సర్దిద్దుకోవాలనేది ఆలోచన లేదు.
చెయ్యని పనులకే చేసినామని చెప్పేసి ఈరోజు ఇంకా ప్రకటన వేసుకునే పరిస్థితి అవపడుతోంది. దానిని నిలదీసే ప్రయత్నం చేసే ప్రతిపక్షం వాళ్ళ గొంతు నొక్కడానికి ఈరోజు సస్పెండ్ అంటున్నారు, అనేక రకమైన అసభ్యకరమైన మాటలు సో మాట్లాడుతారు. దాంట్లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ సన్నివేశం కూడా మనం చూసాం. అంటే మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ఆర్థిక మంత్రిగా చేసిన హరీష్ రావు గారు ఈ కాగ్ రిపోర్ట్ ఇవన్నీ కూడా సరిగా అర్థమవుతున్నాయా లేదా అంటూ వాళ్ళు వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చొని అటు బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత శ్రీధర్ బాబుతో కూడా డైరెక్ట్ దగ్గర కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. పరిపాలన మీద అనుభవం లేదు, వాళ్ళ శాఖల మీద అనుభవం లేదు, అవగాహన లేదు. కాకపోతే ఎంతసేపు అధికారం యాదృచ్ఛికంగా వచ్చింది, మేము చెప్పిన మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోయి మాకు ఓట్లేసారు కదా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎట్లా మా జేబులు నింపుకోవాలి, ఆస్తులు పెంచుకోవాలనే ఆలోచన తెలంగాణ రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, ప్రజలు ఎటు ఆగమైనా పర్వాలేదు, కానీ మా కోసం మేము చేసుకుంటే చాలనుకునే ఒక ఆలోచనలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దానికి సమాధానం చెప్పలేకనే ఈరోజు అసెంబ్లీలో తకమిక పడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంత్రులు సమాధానం చెప్పలేక అసెంబ్లీ హాల్లో నుంచి బయటకు పోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి సమాధానాలు చెప్పడానికి వేరే భాష దొరకక ఈరోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని వాడి బెదిరించే ధోరణికు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఆయన చెప్పే సమాధానాలకు బయట అమలవుతున్న దానికి అసలు పొంతం లేదు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే 6 పథకాలు ఉన్నాయో 6 పథకాలలో ఏ ఒక్క హామీ అమలు కాలేదు. అమలు కాని వాటి గురించి ప్రజలు అక్కడ గ్రామ సభలలో అడుగుతున్నారు, ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళు అడుగుతున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ వెంటబడుతుందని చెప్పి సమాధానాలు చెప్పలేక ఈరోజు దొడ్డిదారిన ఏదో డైవర్ట్ చేయడానికి అనేక రకమైన ప్రయాసపడుతూ ఉన్నారు. సో కేటీఆర్ అదే అంటున్నారు, రేవంత్ రెడ్డి ఎంత ఎక్కువ మాట్లాడితే మాకు అంత మంచిది, ఆ తిట్లే మాకు దీవెనలు అనుకుంటున్నాం మేము. అట్లయితే ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారో దాంతో ఇంకో 20 years వరకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలంటేనే జనం భయపడిపోయేటువంటి పరిస్థితి వచ్చిందనేది కూడా కేటీఆర్ గారు చెప్పినటువంటి తేలిపోయింది కదా. మహారాష్ట్ర ఎన్నికలలో, ఢిల్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మేము ఏదో చేసినామని చెప్పేసి అరచేతులు వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ ప్రజలు ఏమీ మోసపోయి ఓట్లేసిన ప్రజలకు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వేరే ఎక్కడో కాదు కదా. ఇవాళ రేపు అంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి తెలుసుకున్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి సరైన సమాధానం చెప్పారు. అది ఢిల్లీ కానీ మహారాష్ట్రలో కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఓటమి పాలైంది కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన అసందర్భంగా మాట్లాడే అనేక ప్రేలాపనలకి ఈరోజు ప్రజలు ఏ రకమైన సమాధానం చెప్తున్నారు, ఓటు రూపంలో ఓటమి పాలు చేసి కాంగ్రెస్కి ఎటువంటి శాస్తి చేస్తున్నారు అనేది అర్థమవుతూనే ఉంది, అది చరిత్ర చెప్తూనే ఉంది. కాబట్టి వాళ్ళకి అధికారం యాదృచ్ఛికంగా వచ్చింది కాబట్టి దీన్ని నిలబెట్టుకోలేక, సమాధానాలు చెప్పలేక, ఏం చేయాలనో తోచక భూత పురాణాన్ని మొదలుపెట్టి ప్రతిపక్షం వాళ్ళని ఇబ్బంది పెడితే ఏదో వీళ్ళు భయపడతారేమో అని చెప్పేసి అనుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోరాటాల నుంచి వచ్చిన ఉద్యమ నాయకులు, ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఇటువంటి ఏదో తాటాకు చప్పుళ్ళకు భయపడతారు అని చెప్పేసి అని అనుకుంటే అది పొరపాటే అని చెప్పేసి నిన్న అసెంబ్లీ రుజువు చేసింది. ఓకే, సో ప్రజలు ఎట్లా గమనించారు మొత్తం? అంటే అక్కడ అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు, తర్వాత బీఆర్ఎస్ నుంచి వెల్లడి చేసినటువంటి నిజాలు, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టే విధానాలు, ఇవన్నీ ప్రజలు ఎట్లా గమనించారనుకుంటున్నారు? అంటే ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ తెలుసుకున్నారు మీరు? కళ్ళగట్టినట్టు ప్రతిపక్షం ఏదైతే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి అంకెలతో సహా చెప్పిండ్రో వాటికి సమాధానం చెప్పలేక తకమిక పడుతున్న ఈ కాంగ్రెస్ నాయకుల పని అయిపోయిందని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు, అసలు వాస్తవాలు ఇవి, ఈ వాస్తవాలు మీరు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంకెలతో సహా, ఆధారాలతో సహా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అనేక సందర్భాలలో అసెంబ్లీలో ముందు పెడితే దానికి సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం యావత్ తెలంగాణలో ఉన్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎట్లా తకమిక పడ్డాడో, తిప్పలు పడ్డాడో, ఇబ్బంది పడ్డాడో అవన్నీ ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు వీళ్ళతో ఏది కాదు, వీళ్ళు యాదృచ్ఛికంగా అధికారంలోకి వచ్చారు, ఈ తెలంగాణ నష్టపోతుంది, దీన్ని బతికించుకోవడానికి సరైన సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు అని అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఓకే, సో బీఆర్ఎస్ పార్టీగా ఎట్లా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు మల్లయ్య యాదవ్ గారు? ఐ మీన్ అంటే ప్రజల తరపున వాయిస్ వినిపించినటువంటి విధానం, ప్రజలకు నిజాలేంటి, ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎట్లా ఫెయిల్యూర్ అవుతుందని చెప్పడంలో ఎట్లా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు? నిజం చెప్పాలంటే ప్రతిపక్షంగా ఈరోజు అసెంబ్లీలో కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో, ఇది అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నట్టే అనునిత్యం గ్రామాలలో చదువురాని నిరక్షరాస్యులు, కూలీ నాలుగోళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళని ఎదురొడ్డి ప్రశ్నిస్తున్నారు. కాకపోతే మనం చెప్పేటి అన్నేమో లెక్కలు, ఫిగర్స్తో చెప్తున్నాము, వాళ్ళేమో వాళ్ళ ఆనవాయితీ ప్రకారం మాట్లాడుకునే యాదృచ్ఛికమైన భాష ఏదైతే ఉంటుందో ఆ భాషలో, యాసలో వీళ్ళు చేసిన మోసాల గురించి ప్రజలు ఎక్కడ ఎవరి దగ్గర ముందు మైకు పెట్టినా కానీ నిర్భయంగా, స్వచ్ఛందంగా
ఈ కాంగ్రెస్ వైఫల్యం గురించి ప్రజలు కూడా ప్రతిపక్ష నాయకులు మాదిరిగానే బీఆర్ఎస్ నాయకులు మాదిరిగానే మాట్లాడుతున్నారు. ఆఖరి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఓటేసి మోసపోయిన మేము ఈ పార్టీ ఏదో మేలు చేస్తుంది ఈ రాష్ట్రానికి ప్రజానికానికి అనుకొని చెప్పేసి మేము ప్రజలందరినీ కూడదీసి ఓట్లు వేపిస్తే ఈరోజు మోసం జరిగింది. ప్రజలకి మేము ముఖం చూపించుకోలేకపోతున్నాం, సమాధానం చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పేసి చిన్న స్థాయి నాయకులు కార్యకర్తలు మాట్లాడటమే కాకుండా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. సో రాబోయే రోజుల్లో ఇదే టెంపో. మా దగ్గర కరెంట్ రావట్లేదు అని చెప్పేసి ఒక సభ్యుడు మాట్లాడిండు. ఇతరాతర విషయాల మీద ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో పంట పొలాలకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ఇంకో సభ్యుడు మాట్లాడిండు. ఎందుకంటే వాళ్ళకు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నల్ని ఎదుర్కోలేక సమాధానాలు చెప్పలేక మేము ప్రభుత్వాన్ని అడుగుతామని చెప్పేసి వచ్చి అసెంబ్లీలో అడిగిన సందర్భాలను కూడా చూసినాం కదా. ఎస్, రాబోయే రోజుల్లో ఇదే స్థాయి టెంపోని, ఇదే విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతోంది? మొన్న ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు అన్నారు, మీరందరూ ఒక్కొక్క కేసీఆర్ మాదిరిగా తయారు కావాలని చెప్పేసి. అదే రకంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో ఏ రకంగానైతే నిలదీసిరో వాళ్ళని యథార్థాల కోసం, వాస్తవాల కోసం వక్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు ఇబ్బంది పడి బయటికి పోయే పరిస్థితి వచ్చిందో ఆ రకంగానే ప్రతి కార్యకర్త, ప్రతి సామాన్య మానవుడు కూడా ఈరోజు కాంగ్రెస్ నాయకుల్ని నిలదీసి వాస్తవాలను అడగటానికి సిద్ధపడే పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాటం చూసిన వాళ్ళు, తెలంగాణ మట్టి ఎటువంటి తిరుగుబాటు చూపిస్తుందో అనేక చరిత్రలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసీఆర్ లెక్క కేటీఆర్ మాదిరిగా, హరీష్ రావు మాదిరిగా తెలంగాణలో ప్రతి యువకుడు, ప్రతి మహిళ ఈరోజు నడుం బిగించి కాంగ్రెస్ నాయకులను నిలదీయడానికి సిద్ధపడుతున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను చూసాం. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పైచేయి సాధించిందో చూసాం. ఒక మాటలో చెప్పాలంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా కృష్ణార్జునులాగా ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని, ప్రజలకు ఇచ్చినటువంటి మాటల విస్మరణని పూర్తి స్థాయిలో ఎండగట్టారు. అప్పుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంకా ఏ రకంగా బదనం చేస్తున్నారు, అప్పులేంటి, అప్పుల నిజమైన లెక్కలేంటి అంటూ ఆధారాలతో సహా వివరించారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల ముందు ఉంచారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గొల్ల మల్లయ్య యాదవ్ గారు. రైట్, ఇది వాటి ప్రత్యేక చర్చ బరాబర్ అడుగుదాంలో. చూస్తూనే ఉండండి టీ న్యూస్.